వెల్కమ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్. సో అల్లు అర్జున్ పుష్ప 2 ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 మంత్ 15 డేస్ నుంచే చాలా ఎక్కువగా డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. అందులో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ టికెట్స్ పెంచడం గురించి చాలా వినిపిస్తూ ఉన్నాయి కమెంట్స్, కాంట్రవర్సీస్. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ చేసేసారు, లైక్ దే హావ్ గివెన్ అథారిటీ టు హైక్ ద ప్రైజెస్. కానీ ఆంధ్రాలో పెంచుతాము అన్నప్పుడే ఎందుకని ఇలాంటి అడ్డంకులన్నీ వస్తున్నాయి? ఆంధ్రాలో పెంచారండి, ఆల్రెడీ పెంచేశారు. ఆంధ్రాలో కూడా పెంచారు. ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు. ఇక్కడ ప్రీమియర్లు వేస్తున్నారు, అక్కడ ప్రీమియర్లు వేస్తున్నారు. అంటే ఇవాళే ప్రీమియర్ ఇక్కడ 9:30 నుంచి రాత్రి 1:30 వరకు ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి. ప్రీమియర్ షో ఎక్కడ కూడా ఏ థియేటర్లో కూడా మీకు 1000 రూపాయలకు తక్కువ లేదు. 1239 రూపాయలు మల్టీప్లెక్స్లో అయితే ప్రీమియర్, మామూలు థియేటర్లో అయితే 1000 రూపాయలు ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 1000 రూపాయలు ప్రీమియర్ షోకు వసూలు చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు ఒకటి స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, టికెట్లు రేట్లు పెంచడం గురించి 2 రకాల వాదనలు ఉంటాయి. ఒక వాదన ఏంటంటే, తన ప్రోడక్ట్కి ధరను నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి ఇవ్వాలి కదా, పెద్ద బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తారు. అటువంటప్పుడు ఆ సినిమాకి సంబంధించి ధర వాళ్ళు నిర్ణయించుకోగలుగుతారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, ప్రభుత్వాలు ఎందుకు నియంత్రణ చేయాలి అనేది ఒకటి. రెండవది, అసలు ప్రభుత్వాలు నియంత్రణ చేయకపోతే ఎట్లా అనే వాదన కూడా ఉంది ఇందులో. మరి రైతులకు వాళ్ళ గిట్టుబాటు ధర లేక రైతులు టమాటాలు మీరు చూస్తూ ఉంటారు, మదనపల్లి ఆ ఏరియాల్లో గిట్టుబాటు ధర లేక టమాటాలు లారీలు రోడ్ల పాలు చేస్తారు. అదేంటి కిరణ్ గారు, హౌ కెన్ యూ కంపేర్ లైక్ రైతులకి అండ్ దీనికి కంపారిజన్? రైతులకి కంపేర్ అంటే అది ప్రొడక్ట్ వాళ్ళు కూడా ఉత్పత్తి చేస్తున్నారు, వీళ్ళు సినిమా ఉత్పత్తి చేస్తున్నారు. సో సినిమాకి వాళ్ళ ధర వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు రైతుల ధర రైతులు నిర్ణయించుకోవద్దా? నా టమాటా ధర నేను 20 రూపాయలు అమ్ముతా, నువ్వు 1 రూపాయికి కావాలంటే నేను ఎందుకు ఇస్తా? ఇవ్వలేను కదా. సో అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, మీరు అన్నది వాస్తవం, ఇది నిత్యావసర వస్తువులు కదా. మరి ఆహార ఉత్పత్తులకు సంబంధించి, రైతుల ఉత్పత్తులకు సంబంధించి నియంత్రణ చేయకపోతే ఎలా అని అంటారు. రోజు వాడాలి, తినాలి, మనం బతకాలంటే అవి కావాలి కదా, వాటిని నియంత్రించకపోతే ఎలా కానీ ఖచ్చితంగా నియంత్రించాల్సిందే. అయితే ఇక్కడ సినిమా కూడా ఇవాళ విలాస వస్తువు కాదండి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశంలో 60 నుంచి దాదాపుగా పేదలు, మధ్యతరగతి వాళ్ళందరూ కలిపి కూడా చూస్తే 90% మంది ఉంటారు, ఒక 10% రిచ్. సో వీళ్ళందరికి కూడా ఒక చీప్గా దొరికే ఒక మాధ్యమం, ఏదైనా ఎంటర్టైన్మెంట్ మాధ్యమం ఉందంటే అది సినిమానే. ఒక 20,000 సంపాదించే వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటుందండి, వాళ్ళు సరదాగా ఏదైనా ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్తారు? సినిమాకే వెళ్తారు. ఆ సినిమా కూడా వాళ్ళకి దూరం అయితే ఎట్లా? కాబట్టి సినిమాని నియంత్రించాల్సిందే. ఆప్షన్ కాదు అంటున్నా నేను ఇవాళ. ఇది ఆప్షన్ కాదు అంటున్నా. ఎందుకు ఆప్షన్ కాదంటే, నేను అదే అంటున్నా, ఒక వారానికి ఒక్కసారన్నా రిలాక్సేషన్ అవ్వాలి కదండి. పేదవాడైనా మధ్యతరగతి వాడైనా వాడికున్న అతి చౌకైన మాధ్యమం సినిమా. ఇవాళ ఆ సినిమా థియేటర్కి వెళ్తే ఒళ్ళు గుల్ల చేసే పరిస్థితి ఉంది. అందుకే ఐబొమ్మ లాంటివి, మూవీ రూల్స్ లాంటివి, వీటన్నిటిని ఎందుకు వీటి వైపు వెళ్తున్నారు జనం అంటే, ఇలాగా ఎందుకు పైరసీని ప్రోత్సహిస్తున్నారు అంటే ఇందుకే. ఇట్లా ఇష్టానుసారం మీరు పెడతారు కాబట్టి వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. డబ్బులున్నోళ్ళలాగా ఇతరత్ర ఎంటర్టైన్మెంట్లకు వెళ్ళలేకపోవచ్చు. సినిమా అనేది మినిమం ఎంటర్టైన్మెంట్, దాన్ని నియంత్రించాల్సింది. అట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా ఎంఆర్ఓలను అక్కడ పెట్టి 10 రూపాయలకి 20 రూపాయల టికెట్లు అమ్మిస్తారా? భీమ్లా నాయక్ అన్నిటికీ 10 రూపాయలు 20 రూపాయల టికెట్లు అమ్మించాడు జగన్మోహన్ రెడ్డి. అలా చేస్తారంటే అది మరి శాడిజం. సో అలా మరి అంత శాడిజంగా ఉండకూడదు, ఇలా ఇంత మరి ఉదారతతో ఉండకూడదు. ఒక కంట్రోల్ అనేది ఉండాల్సిన అవసరం ఉన్నది సినిమా ఇండస్ట్రీకి. ఇవాళ అల్లు అర్జున్ గారు ఎందుకు ఇంత హైప్ తీసుకొచ్చారంటే, ఒక రికార్డులు కొట్టాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఆ రికార్డు లక్ష్యం ఏంటి? జాతీయ అవార్డు కొట్టాలని రౌండప్ చేశాను నేను, ఆ రౌండప్ చేసి జాతీయ అవార్డును కొట్టాను అన్నాడు. ఓకే, కొట్టే ఉండొచ్చు, ఆ రౌండప్ చేసుకుని ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటి ఆయన నెక్స్ట్ రికార్డు ఏంటంటే, బాహుబలి సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్ 225 కోట్లు, అదే రికార్డు ఇప్పటి వరకు. దాన్ని దాటాలి అనుకుంటున్నారు అల్లు అర్జున్ గారు. 250 నుంచి 300 కోట్ల రూపాయలు రికార్డు కావాలి నాకు అంటున్నారు.
రెండోది ఆల్రెడీ 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి ఇండియన్ హీరోగా ఆయన రికార్డు సృష్టించారు ఇప్పటికే. షారూక్ ఖాను, సల్మాన్ ఖాను వీళ్ళని దాటి తమిళనాడులో విజయ్ 275 కోట్లు నా రెమ్యునరేషన్ అని ప్రకటిస్తే నాది 300 కోట్లని ప్రకటించుకున్నాడు. అంటే ఆయన రికార్డుల కోసం ఇవాళ అభిమానుల జేబు గుల్లవుతుంది. డెఫినెట్లీ అదే నేను అడగబోతున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఆయన ఏమన్నారు, ప్రేక్షకులే నా దేవుళ్ళు, ప్రేక్షకుల తర్వాతే ఇంకెవరైనా అని చెప్పి కొన్ని మాట్లాడారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటాడు కదా. మరి ఆయన ఆర్మీని ఎందుకు ఇంత గుల్ల చేస్తున్నాడు? తప్పు కదా అది. అంటే నీ స్వార్థం కోసం నువ్వు బలి చేస్తావా? ఇప్పుడు పిల్లలకు తెలియదండి. ఫస్ట్ డే ఫీవర్ చాలా ఉంటుంది వాళ్ళు, ఫస్ట్ డే చూసేయాలి. ఒక ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ స్థాయిలో ఉన్న పిల్లలు, 10th క్లాస్ నుంచి ఆ స్థాయిలోకి వచ్చిన పిల్లలు జిద్దిగా ఉంటారు, అంటే మొండిగా ఉంటారు. ఖచ్చితంగా నేను సినిమా చూడాల్సింది, మా హీరో సినిమా నేను చూడాలి, నువ్వు ఏమైనా చేసి నాకు 1000 రూపాయలు ఇవ్వు అంటారు ఇంట్లో. ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఎంత పెయిన్ఫుల్ తల్లిదండ్రులకి. సో ఈ రకమైన అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ మెచ్యూరిటీ ఉండదు కదా. మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఓకే, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అల్లు అర్జున్కు ఉన్నదంతా మెచ్యూరిటీ లేని ఫ్యాన్సే. అంటే ఇంకా ఓటు హక్కు కూడా రాని వాళ్ళే ఇవాళ అల్లు అర్జున్కి ఈ తరం వాళ్ళు కదండి. కాబట్టి ఇక్కడ వాళ్ళని సినిమాలు మనం ఒకసారి ఒక చిన్న ఉదాహరణ పోలిక పెడతా చూడండి. పుష్ప 2లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏంటండి? ఏం క్యారెక్టరు? జాతీయ సంపద అయిన ఎర్రచందనాన్ని దొంగిలించి దోపిడీ చేసే పాత్ర, జాతీయ సంపదను దోచుకునే పాత్ర, దొంగ పాత్ర. ఇవి నిజ జీవితంలో అభిమానుల జేబుల్ని దోచుకునే పాత్ర అల్లు అర్జున్ది. అభిమానుల జేబుల్ని దోచుకుంటున్నాడు ఇవాళ. నార్మీ అంటూ వాళ్ళని దోచేస్తున్నాడు. ఇంత స్వార్థపరుడైన హీరో ఉంటాడా? తన రికార్డుల కోసం అంటే ఇవాళ 1000 రూపాయలు ప్రతి ఒక్కడు ఖర్చు పెట్టుకొని ఆయన రెమ్యునరేషన్ కోసం మనం 300 కోట్లు ఇవ్వాలి. 300 కోట్లు తప్పు కదా ఇది. మరి ప్రభుత్వాలు అంటారు, మరి తెలంగాణ ప్రభుత్వం ఆయన చేత ఒక చిన్న డ్రగ్కి సంబంధించి డ్రగ్స్ వాడద్దు అని ఒక ప్రకటన చేయించుకొని టికెట్లు హైక్ చేసింది. ఆంధ్ర అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ మామగారు తెలంగాణ ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన కూడా పోటీ చేశాడు గతంలో, కాబట్టి ఆ పరపతితోటి పెంచుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక సమస్య, పెంచకుంటే ఏమంటారు చెప్పండి? పెంచకపోతే టికెట్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో అల్లు అర్జున్ మీద కక్ష సాధింపుకి పాల్పడ్డాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటారు. డెఫినెట్లీ బ్లేమ్ అంతా పవన్ కళ్యాణ్ గారు కదా. సో తెలంగాణలో పెంచి ఆంధ్రలో పెంచకపోతే ఎట్లా అని ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రలో కూడా పెంచాల్సి వచ్చింది. ఇవాళ అల్లు అర్జున్ గారు తన రెమ్యునరేషన్ కోసం ఒకేసారి 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి దాన్ని 2000 కోట్లకి వెళ్ళి ఇండియాలోని హైయెస్ట్ గ్రాసరీగా నిలపాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్న దోపిడీ ఇది. మరి దోపిడీకి హద్దు అదుపు అనేది ఎక్కడుందండి? ఎవరు దీన్ని అడ్డుకోవాలి చెప్పండి? ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయింది, మరి ఎవరు అడ్డుకోవాలి? ప్రజలే అడ్డుకోవాలి. మనం ఓట్లేసి ప్రభుత్వాలనే మార్చగలిగిన వాళ్ళమండి. ఇవాళ మొదటి వారం చూడకండి సినిమాని, ఏమవుద్ది? తీసేస్తాడా సినిమా? తీసేస్తే కూడా నెట్ఫ్లిక్స్లో 30వ రోజు నెట్ఫ్లిక్స్ వస్తుంది, 29 రోజుల తర్వాత 30వ రోజు నెట్ఫ్లిక్స్లో రాబోతోంది ఈ సినిమా. 250 కోట్లకు నెట్ఫ్లిక్స్కి అమ్మాడు. వాడు ఆగడు, నీ సినిమా కలెక్షన్లు వచ్చినా రాకపోయినా 30వ రోజు వేసేస్తాడు సినిమా. 250 కోట్లకి అమ్మాడు నెట్ఫ్లిక్స్ వాడికి. చాలామంది ఓటీటీలు, ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నెట్ఫ్లిక్స్ ఎంత అండి సంవత్సరానికి? 1000 రూపాయలు 1200 ఉన్నట్టుంది నాకు సబ్జెక్ట్. 1000 రూపాయలు. మీ ఫ్యామిలీ ఇవాళ సినిమాకి వెళ్ళాలి అంటే, 4 కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అంటే ఈ ప్రీమియర్ షోలు పక్కన పెట్టండి, మామూలు షోకి కూడా 531 రూపాయి టికెట్. 531 రూపాయికి మళ్ళీ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ మీరు బుక్ మై షోలో చేస్తే 575 రూపాయలు పైన అవుతుంది టికెట్. అంటే మీరు సినిమాకి వెళ్ళాలంటే 2000 రూపాయలు 2200 రూపాయలు టికెట్లు అవుతాయి 4 సభ్యుల కుటుంబం. దాంతోపాటు ఇంకా అమ్మా నాన్న ఉన్నారనుకోండి, 2 భార్య భర్త 2 పిల్లలు 2 అమ్మా నాన్న ఉన్నారనుకోండి, అప్పుడే 6 అంటే ఎంత అయిందండి? 6 5ల 3500 టికెట్లు అవుతాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక పిల్లలు ఏదో ఒకటి అడుగుతారుగా, పాప్కార్న్ అంటారు. పాప్కార్న్ ఇంత ఇస్తాడు, దానికి 300 350 400 ఛార్జ్ చేస్తాడు. సో 5000 లేనిదే మీరు ట్రాన్స్పోర్ట్ అది కలిపి 5000 లేనిదే మీరు 5000 నుంచి 7000 8000 లేనిదే మీరు సినిమాకి వెళ్ళారు. ఆ ఒక్క సినిమా మానుకోండి,
మీరు అన్ని ఓటీటీలు కొనేయచ్చు సంవత్సరం, హ్యాపీగా సంవత్సరానికి సరిపడా అన్ని ఓటీటీలు కొనేయచ్చు. అన్ని ఓటీటీలు ఏ సినిమా రావాల్సింది ఓటీటీలో కదా. సో ఇవాళ నేనేమంటాను ప్రియాంక గారు, దీన్ని ప్రభుత్వాలు అడ్డుకోలేకపోతే ప్రజలు అడ్డుకోవాలి. ఈ దోపిడీని ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి వారం మీరు చూడకపోతే లైన్లోకి వస్తారు, టికెట్ ధరలు తగ్గిస్తారు. మీరు చూస్తూ ఉన్నారనుకోండి, మీ జేబు మీరు గుల్ల చేసుకుంటే ఎవరు దానికి బాధ్యులు? మీకు ఇష్టమై మీరు డబ్బులు పెట్టుకుని పోతే మీరే బాధ్యులు. కాబట్టి ప్రభుత్వాలు నియంత్రించలేకపోయినప్పటికీ జనమే దీన్ని నియంత్రించుకోవాలి. 30 రోజుల తర్వాత మీకు ఓటీటీలో వస్తుంది. సో దయచేసి నేను అంటున్న పైరసీని ప్రోత్సహించద్దు, కేవలం ఓటీటీలో వచ్చాక చూడండి. అట్లా కాదని చెప్పి మీరు ఇటువైపు మూవీ రూల్స్ అను, లేకపోతే తమిళ్ రాకర్స్ అను, లేకపోతే ఐబొమ్మను, ఇలాంటి వాటిల్లో చూడొద్దు అని నేను మనవి చేసుకుంటున్నా. రైట్. సో మీరు ఇందాక చెప్పిన దాంట్లో యంగ్స్టర్సే ఎక్కువ ఉంటారు అంటున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళు ఈ పాయింట్ రియలైజ్ అవ్వడం కొంచెం కష్టమే. బట్ స్టిల్ ఇంకొన్ని రోజులు అయితే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అని. ఏముందండి,